శీతాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాతావరణ మార్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాపిస్తాయి. చలికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. చలికాలంలో చేతులను మంచిగా కడుక్కున్న తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని, వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని, రోగ నిరోధక శక్తిని అందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలకూర, మెంతికూర, బచ్చలి కూర వంటివి విటమిన్లు, ఐరన్లను అందిస్తాయి. క్యారెట్, చిలగడ దుంపలు, ముల్లంగి వంటివి విటమిన్ ఏను ఇస్తాయి. బాదం, వాల్నట్స్, నువ్వులు, వేరుశెనగలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను అందిస్తాయి. చేపలు, గుడ్లు, చికెన్, పాలు, పెరుగు, పప్పులు ప్రోటీన్లతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మనము ఈ వింటర్ సీజన్లో, చలికాలంలో ముఖ్యంగా మన ఆరోగ్యానికి సంబంధించి మెయిన్గా కోల్డ్, జలుబు అండ్ కాఫ్ అండ్ ఫీవర్స్ మోస్ట్ కామన్గా వస్తూ ఉంటాయి. దీంతో పాటుగా మన చర్మ సంబంధించినటువంటి వ్యాధులు, దురదలు, మన మెయిన్గా దురదలు రావడము, ఎక్కువ పొడి బారిపోవడము జరుగుతుంటుంది. కావున ఈ వింటర్ సీజన్లో ముఖ్యంగా మనం వేడి వస్తువులను ఎక్కువ తీసుకోవాలను. చల్లటి వస్తువులను కానీ, తీపి పదార్థాలను కానీ, ఎక్కువ స్కిన్ని డ్రై ఉంచుకోకుండా మనం మాయిశ్చరైజర్స్, మామూలుగా మంచినీరు ఎక్కువ తీసుకోవాలి. దీంతో పాటుగా ఎక్కువ మనకు ఏసీస్ కానీ, మరియు ఎక్కువ దుమ్ముకు, ధూళికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా మంచి పోషకాహారాలు, మంచి వేడి ఆహారం తీసుకోవాలి. ప్రధానంగా మనకు ఈ వింటర్ సీజన్లో నిల్వ ఉంచినటువంటి నైట్ ఉన్నటువంటి మామూలుగా మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తీసి తినడము, చల్లని పదార్థాలు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. అట్లనే ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, మరియు రోడ్ సైడ్ ఉండే ఫుడ్స్, చల్లగా ఉండే పదార్థాలను ఎక్కువ తీసుకోకూడదు. ముఖ్యంగా పోషకాహారాలు ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ కానీ, మన కీర, క్యారెట్, మరియు ఈ ఖర్జూర లాంటివి, మరియు సపోటా అండ్ బనానా ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే బెటర్.